సార్ చెప్పండి సార్. సుబ్రహ్మణ్యం గారు, సార్ మీరు నోట్స్ ప్రిపేర్ అవుతున్నారా ప్రాపర్గా? సార్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. నోట్స్ ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం జాబ్ రాదు, ముందే చెప్తున్నాను. సార్ నేను నోట్స్ నీట్గా రాసుకొని స్టెప్ బై స్టెప్ క్లాస్ వైజ్గా నీట్గా రాసుకోండి సార్. నోట్స్ ప్రిపేర్ అవ్వండి. నోట్స్ ప్రిపేర్ అవ్వాలండి ఫస్ట్ వన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేయండి. ఏది మిస్ చేయకండి. ఓకే సార్. ఓకే ఇప్పుడు మీరు మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచా? సార్ ఈవినింగ్ బ్యాచ్ సార్. మార్నింగ్ బ్యాచ్ లో ఒక జాబ్ వస్తుంది, 24 lakhs తెలుసు కదా? అవును సార్. మీరు ఆఫర్ లెటర్ కూడా చూసారు. చూసాను సార్. 24 lakhs ఎలా పాసిబిలిటీ అంటే అది హార్డ్ వర్క్ అనమాట. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఈసీసీ ప్రాక్టీస్ చేయండి, యాజ్ వెల్ యాజ్ S/4HANA కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు మినిమం ఒక 5 కంపెనీ కోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయాలి. అలాగే మెటీరియల్ చదవాలి. మీకు 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, అవన్నీ చదవాలి. అవన్నీ నాకు డౌట్ సార్. నేను ఇంతకు ముందు ప్రీవియస్ కంపెనీలో వచ్చేసి మాట్లాడదాం తర్వాత. ఫస్ట్ టైం చెప్పేది వినండి సార్. ఓకే సార్. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్. అలాగే మీరు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూస్ అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఏదో ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. అది లేకపోతే మాత్రం జాబ్స్ రావడం అనేది కష్టం. అలాగే బ్యాక్ డోర్లు అవన్నీ వెళ్ళకండి. బ్యాక్ డోర్లు కొంతమంది వెళ్తుంటారు, బ్యాక్ డోర్ కి వాటికి వీటికి. బ్యాక్ డోర్లు వెళ్ళారంటే మాత్రం మనీ వేస్ట్ అవుతుంది, అలాగే లాస్ అవుతారు. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. క్లియర్ కదా? క్లియర్ సార్. చెప్పండి, ఏంటంటున్నారు సార్? నాకు ఇంత ముందు ప్రీవియస్ కంపెనీలో వచ్చేసి S/4HANA మీద వర్క్ చేశాను సార్ నేను. చేశారా మీరు? అవును సార్. P2P. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వేరే కంపెనీలో వచ్చేసి ఈసీసీ మీద ప్లస్ వచ్చేసి ERP మీద చేస్తున్నాను సార్. అంటే NOW, నెట్వర్క్ ఓరియంటెడ్ వరల్డ్ అని చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నాను సార్. సార్ ఈ రెండు నేను ఇంప్లిమెంటేషన్ పెట్టుకుని నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి టోటల్ వచ్చేసి 4 years ఉంది సార్. అంటే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు సార్. అదే పని చేయండి, మీరు ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేయండి. రెజ్యూమ్ అది నేను ప్రిపేర్ చేస్తాను ఎలా చేయాలనేది. దాన్ని బేస్ గా చేసుకుని మనం ముందుకెళ్దాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.